చూస్తుంటే కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తారంటే కొంచెం భయం వేసేది. కానీ ఇప్పుడు ఈ ట్యాబ్స్ అయిపోవడానికి చూసిన తర్వాత అట్లాంటి డౌట్స్ ఏం లేవు. యానిమేషన్ చూస్తుండడం వల్ల ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. డిజిటల్ చదువులే నేటి అవసరమని గుర్తించిన జగనన్న గత ఏడాది దేశంలో ఎక్కడా లేని విధంగా 8వ తరగతి విద్యార్థుల చేతుల్లో ట్యాబులు పెట్టారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీకి నేడు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీకారం చుడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. ఒక మాటలో చెప్పాలి, పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎన్సిసి వాళ్ళగా ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి అతిథులు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి అందరూ కూడా సిద్ధం. రాష్ట్రంలోని ఐజీ కోఆర్డినేటర్ వారిని ఏఎస్ఓ రమేష్ గారు చేస్తారు. ఈనాడు ఇస్తున్నాం. ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు, అదేవిధంగా మన జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ అతిథులు ప్రసాద్ గారు, సిఓ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరంతా కూడా ఈ కార్యక్రమంలో మరి బాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ఎంతో కీలకమైనటువంటి మార్పులు చేస్తుంది. ఒకానొకప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విద్యాశాఖ బాగుంది అంటే కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుకునేవారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యాశాఖ యొక్క ముఖరూపమే మారిపోయింది. మనందరికీ తెలుసు, మరి నాడు నేడు అనేటటువంటి ఒక గొప్ప పథకం ద్వారా స్కూల్స్ అన్నీ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు అనేటటువంటి జరిగింది. ప్రతి స్కూల్లో కూడా నాడు నేడు కాంపోనెంట్స్ ద్వారా సుందరంగా ప్రతి స్కూల్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా జేవీకే ద్వారా మరి నాణ్యమైనటువంటి విలువైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా జేవీకే ద్వారా అందించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జన హృదయాలలో నిలిచిపోయే విధంగా మరి సంక్షేమ సామ్రాట్గా మన జగనన్న ఎంతో సంక్షేమ పరిపాలన అందిస్తూ పేద ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి అని ఒక మంచి పరిపాలన అందిస్తూ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అండదండలుగా ఉంటూ ముఖ్యంగా విద్యకి వైద్యానికి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలు ఎవరైనా కూడా ఒక కుటుంబంలో మన పిల్లలు బాగుండాలి, మనకన్నా మంచి పేరు తెచ్చుకోవాలి ఆ పిల్లల్ని కోరుకుంటూ ఉంటారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో కూడా ఒక పెద్ద కొడుకుగా ఆ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఆశయాల్ని ఆ కోరికలు నెరవేర్చే విధంగా మన పిల్లలకి బంగారు భవిష్యత్తునిచ్చేందుకు ఒక గొప్ప కార్యక్రమాలు తీసుకొస్తూ విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ రోజు జగన్ గారు బర్త్డే సందర్భంగా 8th క్లాస్ పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులతోనే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అని గ్రహించి తరగతి గదుల్లోనే వాళ్ళ భవిష్యత్తు ఉందని ఆయన గ్రహించారు. కాబట్టి విద్యార్థులకి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి రూపాయి కూడా విద్యార్థులకి ఖర్చు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మన జగనన్నకే అని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి కానీ విద్యార్థులకి ఏ సౌకర్యం కూడా కల్పించలేదు. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, విద్యార్థులకి ఇంత డబ్బు ఎందుకు హెచ్చించాం? ఆయనకి ఒక ఓటు కూడా పడదు వాళ్ళతో. కానీ ఎందుకంటే
వాళ్ళ భవిష్యత్తు చదువుకుంటే ఎంతో బాగుంటుంది, ఉన్నత స్థాయిలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన విద్యార్థులకి చాలా విలువ ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు చదివించలేక కూలి పనికో పంపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా పిల్లలు చదివించుకోవాలి అని ఆయన 15,000 అమ్మఒడి అని 15,000 వాళ్ళకి వేస్తారు. అక్క చెల్లెమ్మలకి ఇంకా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, ఆ 15,000 పిల్లల్ని చదివించడానికి సరిపోదు అని ఆయన అనుకొని సంవత్సరానికి సరిపడా 9 రకాల వస్తువులతో ఒక కిట్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. సంవత్సరానికి ఏది కూడా వాళ్ళు ₹1 కూడా వెచ్చించకుండా ప్రతి పైసా కూడా మన ప్రభుత్వమే వాళ్ళకి ఇస్తుంది. బలహీనంగా ఉంటున్నారు, వాళ్ళకి పౌష్టికరమైన ఆహారం కూడా అందించాలని గోరుముద్ద అనే పథకాన్ని కూడా పెట్టి అది కూడా రోజు కూడా ఏదో పప్పుచారు సాంబారు వేసేసి వాళ్ళని కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా ఒక మెనూ తయారు చేసుకొని ఆ మెనూ ప్రకారం కూడా రోజుకో వెరైటీ పెట్టడం జరుగుతుంది. కూర్చోను అలా కూర్చో. ట్యాబ్స్ అందజేస్తా ఉన్నారు. ఒక్కొక్క ట్యాబ్ విలువ మార్కెట్ ధర 17,500. దాంట్లో ట్యాబ్ ని ఉచితంగా అందజేస్తా ఉన్నారు. మరి మ్యాథ్స్ సందేహాలు నివృత్తి చేసే విధంగా స్థాయిలో రాణించడానికి చూపించండి. మీరు మాకు పనులు ఇవ్వడం కాదు, మా చేత పనులు ఇచ్చే వృక్షాలు